మీకు ఇలాంటి ఎలిమెంట్స్ కాంగ్రెస్లో లేవు. మీకు ఆల్మోస్ట్ ఈయన సిబ్లింగ్ అనుకోవచ్చు, ఉదయనిధి స్టాలిన్. ఎస్, అలాగే మాడతాడు సనాతన ధర్మం మీద. ఆయన ఏంటంటే ఆయన వాంతి చేసుకుంటుంటాడు. మలేరియా, డెంగ్యూ లాంటి వైరస్, లేకపోతే కరోనా లాంటి వైరస్ సనాతన ధర్మం అంటాడు. సరే, కమింగ్ బ్యాక్ టు మళ్ళీ అగైన్ కాంగ్రెస్. సతీషన్ గారు, ఇది కూడా ఇంపార్టెంట్ సబ్జెక్టే. కేరళ ముఖ్యమంత్రి. మొన్న 3 వైస్ ఛాన్సలర్స్ మోహన్ భగవత్ గారి సమావేశానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు తిరువనంతపురంలో ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. సమావేశం పెట్టుకుంటే వైస్ ఛాన్సలర్స్ వెళ్ళారు. ఈయన కోపం కట్టలు తెంచుకొని చాలా అంటే కళ్ళు ఎర్రబడేంత ఆగ్రహం వ్యక్తం చేసి, ఎలా వెళ్తారు మీరు అని. అంటే నేను అనుమానం వచ్చి చెక్ చేశాను, ఆర్ఎస్ఎస్ని ఏమైనా 2-3 రోజులు ఏమైనా నిషేధించారా? ఒకవేళ నిషేధిస్తే వెళ్ళకూడదు, మీరైనా వెళ్ళకూడదు, నేనే వెళ్ళకూడదు. నిషేధం. ఢిల్లీలో ఉన్న కొందరు ఫ్రెండ్స్ని కూడా అడిగాను, అలాంటి ప్రపోజల్ ఏదైనా ఉందా పోనీ. ఏమీ లేదు, అట్లాంటిది ఏం లేదు. హోంమంత్రి శాఖ కూడా అలాంటిది ఏం పరిశీలనలో తీసుకోండి. మరి సతీషన్ గారు ఎందుకు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు? ఫస్ట్ సతీషన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఫస్ట్ మనం ఒకటి ఏమనాడాలంటే, ద సేమ్ సతీషన్ వెన్ హీ వాస్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్ అటెండెడ్ ఆర్ఎస్ఎస్ ఈవెంట్స్. అండ్ ఆ ఒక్కసారి ముఖ్యమంత్రి అవ్వంగానే ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నారంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పార్టీ ఐడియాలజీనా, ఆ పార్టీ అధికారంలో ఉండడానికి కారణమైన ఐయుఎంఎల్ చేస్తున్న ఒత్తిడా? ఐయుఎంఎల్ చేస్తున్న ఒత్తిడా? ఎందుకంటే ఐయుఎంఎల్ క్లియర్గా అసలు ఇన్ఫ్యాక్ట్ వీ డోంట్ నో ద ట్రూత్, బట్ దేర్ హ్యాండ్ పిక్ అంటే కాంగ్రెస్లో ఉన్న పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో, పేర్లు మనం అంచనా వేయచ్చు, పెద్ద తలకాయలు అంటే వాళ్ళకి దే వాంటెడ్ కేసీ వేణుగోపాల్. బట్ సతీషన్ హ్యాస్ గుడ్ ర్యాపో విత్ ఐయుఎంఎల్ అండ్ దే బ్యాక్డ్ సతీషన్ అని అంటారు. సో అందుకని చేశారని. సో మేబీ ఐయుఎంఎల్ బ్యాకింగ్ ఉంది కాబట్టి ఇలాగైనా కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారా అని. సెకండ్, వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరూ, బాస్ మీ పార్టీలో వన్ ఆఫ్ ద స్టాల్వర్స్ ప్రణబ్ ముఖర్జీ గారే వెళ్ళారు ఆర్ఎస్ఎస్ ఈవెంట్కి. ఏం చేశారు? అండ్ ఎందుకు వీళ్ళకంత ఇప్పుడు అడగలేరు కదా వాళ్ళు, ఆయన లేరు. దాని తర్వాత ఆయన్ని చాలా లక్ష్యంగా చేసుకున్నారు, ఆయన చాలా లక్ష్యంగా చేసుకున్నారు. మనం గనక గమనించినట్టయితే ఏదైతే వీళ్ళకి ఆర్ఎస్ఎస్ మీద ఈ విషయం కక్కుతున్నారో, ఇది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ని లీడ్ చేస్తున్నారో వీళ్ళు ఉన్నప్పుడు ఉంది. నెహ్రూ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. కానీ ఆర్ఎస్ఎస్ 1962 అప్పుడు స్వయం సేవకులు చేసిన పోరాటాన్ని గమనించి పెరేడ్లో వాడించారు, అవకాశం ఇచ్చారు. 65లో లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పటి సరిసంఘ చాలక్ గురూజీని పాకిస్తాన్తో యుద్ధం అవుతున్న సమయంలో ఆయనను కూడా చర్చల్లో పెట్టారు, ఏం చేయాలి అని చెప్పి. అంటే ఒక సోషల్ ఆర్గనైజేషన్ నడిపి ఆయనగా మీరు ఏమిస్తారు, ఒక సలహా మీరు ఇవ్వండి అని చెప్పి గురూజీని పెట్టారు. దాని తర్వాత ఇందిరాగాంధీ ఆఫ్ కోర్స్ షీ బ్యాన్, దాని తర్వాత బ్యాన్ ని మళ్ళీ రివోక్ చేసేసారు, మనకు తెలిసిందే. సో అంటే అవునండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దివిసీమలో ఉప్పన వచ్చినప్పుడు వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు, కొన్ని వందల మంది ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ చేస్తూ అంటువ్యాధులు బారిన పడి మరణించిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్స్ కూడా ఉన్నారు. 100%. విత్ ద బుల్స్ అండ్ మళ్ళీ కరోనా అప్పుడు ఎంతో మంది స్వయం సేవకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది స్వయం సేవకులు అంటే మనం కరోనా అప్పుడు చూసాం, సోషల్ డిస్టెన్సింగ్ అని చాలా మంది కరోనా వచ్చేస్తే వాళ్ళని దగ్గర కూడా రానివ్వలే. అలాంటి వాళ్ళందరి కోసం సేవా భారతి ఎంతో చేసింది. ఈ ప్రాసెస్లో ఎంతో మంది స్వయం సేవకులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఇప్పుడు ఏదైతే కేరళలో వీళ్ళు ఇంత వ్యతిరేకిస్తున్నారు ఆర్ఎస్ఎస్ని, ఆ కేరళలోని ఎంతమంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులని వీళ్ళు కాల్చి చంపేశారు, ఎంతోమంది నరికి చంపేశారు కదా. ఈ కమ్యూనిస్టులు ఎంతమంది పిఎఫ్ఐ వాళ్ళు చంపారండి. ఈ మధ్య ఒక మూవీ కూడా వచ్చింది, సంజయ్ దత్ ఆఖరి సవాల్. ఆ మూవీ నేను చూడలే కాబట్టి ఐ కాంట్ కామెంట్. బట్ ఓకే, ఇదంతా ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ అంతా ఎలా నరికి చంపటాలి ఇవన్నీ దాని మీద ఒక వాకింగ్ టాకింగ్ ఎగ్జాంపులే ఇప్పుడు మనకి పార్లమెంట్ లో ఉన్నారు ఒక ఆయన, సదానంద్ మాస్టర్ గారు. ఆయన కాళ్ళది తీసి పెట్టారు కదా అక్కడ ఎగ్జాంపుల్ కింద. అది ఎవరు చేశారు? కమ్యూనిస్టులే. అండ్ ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ హారిఫిక్ యాక్టివిటీస్, అక్కడ కేరళలో వాయనాడు ఫ్లడ్స్ వస్తే ఫస్ట్ వెళ్ళి అక్కడ సేవ చేసింది ఎవరండి? ఐయుఎంఎల్ కాదు, జమాతే ఇస్లామీ కాదు, తబ్లీగీ జమాత్ కాదు. అక్కడ వాయనాడులో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. ప్రియాంక గాంధీ పార్టీ కాంగ్రెస్ కాదు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కాదు, సేవా భారతి వెళ్ళి అక్కడ ఉన్న స్వయం సేవకులు వెళ్ళి వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చేశారు. సో అండ్ ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారంటే చెప్పాను, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఫస్ట్ థింగ్, ఖర్గేకి గనక ఎదగాలి అని అనుకున్నట్టయితే అభివృద్ధి చేసి చూపిమనండి.
లేదు నిజంగానే ఇది చేస్తేనే గనక వాళ్ళు ఎదుగుతారు అనుకున్నట్టయితే బ్యాన్ బజరంగ్ దళ్. అంత గనక దమ్మున్నట్టయితే బజరంగ్ దళ్ని బ్యాన్ చేయండి. మీరు బ్యాన్ చేసి అప్పుడు మీరు చూపియండి. హైకమాండ్ కళలో ఈజీగా పడతారు. వీళ్ళు ప్రతిసారి మేము మేనిఫెస్టో బీజేపీ వచ్చేలే, బీజేపీ ఇది చేయలే అంటారుగా. 23 మేనిఫెస్టోలో మీరు పెట్టారుగా, బ్యాన్ చేసి చూపండి బజరంగ్ దళ్ని. మీ దృష్టిలో బజరంగ్ దళ్ టెర్రర్ ఆర్గనైజేషన్ కదా. ఇదే బజరంగ్ దళ్ కార్యకర్తల్ని ఎస్డిపిఐ వాళ్ళు, పిఎఫ్ఐ వాళ్ళు 2020 ఐ థింక్ 22-23 శివమొగ్గాలో చంపేశారు. అండ్ దాని తర్వాత వీళ్ళు ఔరంగజేబ్ వీళ్ళు మొత్తం స్టాచ్యూస్ కట్అవుట్లు పెట్టారు అదే శివమొగ్గాలో. ఏం చేయగలిగారు వీళ్ళకి? అండ్ ఇదే ఏ కేరళలో అయితే సతీషన్కి ఇంత కోపం వచ్చింది ఆర్ఎస్ఎస్ పెట్టినందుకు, అదే కేరళలో హమాస్ చీఫ్ ఉన్నప్పుడు ఐ థింక్ హనయ్య ఏదో పేరుంది, క్షమించాలి నాకు పేరు గుర్తులేదు, అతను ఇప్పుడు లేడు. అతను ఆన్లైన్ ఈవెంట్లో జాయిన్ అయ్యాడు. హమాస్ చీఫ్ 2023 అటాక్ జరిగిన తర్వాత. అండ్ ఐయుఎంఎల్ వాళ్ళు రోడ్ల మీద ప్రదర్శనలు చేస్తూ తిరుగుతారు, హిందువులను చంపేస్తాం, హిందువులను చంపుతామని చెప్పి. అండ్ ఐయుఎంఎల్ హిస్టరీ ఏంటండి? ఇప్పుడు వాళ్ళు ఇండియాని పెట్టుకున్నంత మాత్రం వాళ్ళు ఇండియన్స్ అయిపోరు కదా. ఈ ముస్లిం లీగే కదా నిజానికి పార్టీషన్ జరగాలని కోరుకున్నది. సో మీరు గనక చూసుకున్నట్టయితే కంప్లీట్లీ రాడికల్ సపరేటిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారు. అండ్ ఆర్ఎస్ఎస్ సరసంఘ్ చాలక్ హిందూ అనే వాడితోని రాడికలైజేషన్తో ఉన్న కామెంట్ ఒక్కటి చేసి చూపియండి. ఆయన ఎప్పుడు ఏమంటారు, ముస్లిమ్స్ లేకుండా భారత్ గోత్ కాంట్రిబ్యూషన్ లేదని అంటారు ఆయన. అండ్ హిందూ అనేది మీరు ఒక రిలీజన్కి పెట్టకండి, అదొక సివిలైజేషనల్ ఆస్పెక్ట్, ఒక నాగరికత, ఒక జాగ్రఫికల్ ఆస్పెక్ట్. దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, జూస్ ఉంటారు, పార్సీలు ఉంటారని అంటారు ఆయన. మీరు అండ్ అలాంటి ఆయనని దే కాల్ కమ్యూనల్. అండ్ ఆర్ఎస్ఎస్కి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి అడుగుతారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2019 ముందర వరకు గాంధీస్కి వై దే గెటింగ్ ఎస్పీజీ సెక్యూరిటీ అండి. వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు సరసంఘ చాలక్ అంత సెక్యూరిటీ ఎందుకని అడుగుతారు. వాళ్ళకి ఎందుకు అంత సెక్యూరిటీ? వాళ్ళు జస్ట్ దేవర్ ఎంపీస్ కదా. సోనియా గాంధీ షీ వాజ్ జస్ట్ ఎన్ ఎంపీ, మేబీ పార్టీ అధ్యక్షురాలు అవ్వచ్చు. ప్రియాంక గాంధీ అప్పుడు ఎవరు? రాహుల్ గాంధీ వాజ్ జస్ట్ ఎన్ ఎంపీ. వాళ్ళకి ఎందుకు అక్కడ అంత సెక్యూరిటీ? వాళ్ళ రాబర్ట్ వాద్రాకి ఎందుకు ఉంది? ఆర్ఎస్ఎస్ సరసంఘ్ చాలక్ ఈ రోజుకి ఆయన ట్రైన్లో వెళ్తారు. మొన్న ఆయన వెళ్తున్న భోగి మీద రాళ్ళేశారు కొంతమంది. అంటే ఆయనకి థ్రెట్ పర్సెప్షన్ ఎంత ఉంది? ఆ థ్రెట్ పర్సెప్షన్ ఉంది కాబట్టే కదా వీళ్ళు ఆయనకి సెక్యూరిటీ ఇచ్చారు. మీరు చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఇస్ నాట్ అండర్ సెక్యూరిటీ. సరసంఘ్ చాలక్ ఎక్కడైతే ఉంటారో దట్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ సెక్యూరిటీలో ఉంటుంది, ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది. ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సెక్యూరిటీ ఉండదు. మీరు చూసుకున్నట్టయితే ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఆయన చాలా సాధారణమైన జీవితం గడుపుతారు. ఆర్ఎస్ఎస్లో చేరితే ఒకసారి గనక ఆయన నాగ్పూర్ వెళ్ళినట్టయితే గనక ఇఫ్ యూ గో టు హిస్ రూమ్, ఆయన ఎవరైతే ఆర్ఎస్ఎస్ని లీడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరివి చాలా సాధారణమైన గదులు ఉంటాయి. ఒక సత్రంలో ఒక మంచం ఎలా ఉంటుందో అలా ఉంటాయి.